ఆరోగ్యమే మహాభాగ్యం. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మన శక్తే దేవుడని నమ్మాలి. మంచికి, మనిషికి, మానవతకి, సంఘానికి, దేశానికి ఈ శక్తే శ్రీరామ రక్ష. భావి భారత పౌరులు మీరు. భావి కరాటే సింగాలు కావాలి. ఇది ఊరు. అడివన్నీ అనలేదే. మరి అరుపులు కాకలాంటి జంతువులాగా విన్నావుగా? ఊరును వలకాడు చేస్తున్నాడు. ఓ పక్కన సంగీత సాధన జరుగుతుంటే ఇక్కడ కరాటే సాధన జరుగుతుందండి. మాది కళ అయ్యా. మాది కళేనండి. నీ కళను ఆపుతావా లేదా? మీరు వెళ్తారా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? ట్రస్టీ గారు, గుళ్ళో నా ప్రోగ్రాం పెట్టించకపోవడానికి కారణం నాకు పాట రాకనా, మీకు ఇష్టం లేకనా? ఈ 7 గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టించడం లేదు. నేను అడిగేది నా ప్రోగ్రాం అయితే అసలే వద్దు అనడానికి కారణం. ఈశ్వరా, ఏదో మంచితనంగా అడిగాం గనక మంచితనాన్ని మంచితనం అనుకోకుండా అతి మంచితనం అనుకోవడం మంచితనానికి అంత మంచిది కాదు. చూడండి, నేను ఈ గుడి ట్రస్టీని. ఈ సంవత్సరం ఎవరు ప్రోగ్రాం పెట్టించలేదు. అలాంటప్పుడు మీ కచేరీ పెట్టించాలనుకోండి, అందరినీ కాదని మొగుడు కచేరీ పెట్టించిందని కుళాయి మొదలుకొని పంచాయతీ ఆఫీస్ వరకు నన్ను ఆడి పోసుకుంటారు. వచ్చే సంవత్సరం చూద్దాం. కాళ్ళు కడుక్కోండి. ఓ, అంటే మొగుడి పరువు పోయినా పర్వాలేదు కానీ నీ పరువు మాత్రం పోకూడదన్నమాట. ఎవరి పరువు పోయినా పోయేది ఇంటి పరువే. ఓహో, వచ్చేటికి నాకు గొంతే పోతుందో నీ పదవే పోతుంది. అన్నయ్య, ఎందుకు పెద్దగా అనవసరంగా వృధా చేస్తారు? నలుగురిలో మీరు లోకమైనా నేను లోకమైనా లోకమయ్యేది నేనే. ఓహో, ఆ రౌడీ మూకతో చేరి ఊరేగడం. మాది రౌడీ మోకైతే మీ సంగీతాన్ని పిచ్చి పైచ్చాల్సి. సంగీతం గురించి నీకేం తెలుసురా? పన్నీరు మెచ్చురా అన్నట్ట. సంగీతం అంటే నాద బిందువు, నాద బిందు అంటే పరమాత్మ స్వరూపం. సంగీత జ్ఞానము భక్తి వినా. కరాటే అంటే శక్తి. ఈ ప్రపంచాన్ని రక్షించే శక్తి ఈ పిడికిలిలో ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి ఇంటిని కురుక్షేత్రం చేయకండి. బాగా గుర్తు చేసే వదిన. అన్నయ్య, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచింది తమ భుజబలంతో గాని రథాలకి సంగీత పాఠాలు చెప్పి కాదు. పిచ్చివాడా, సంగీత సాధన చేసిన యుద్ధాలు గెలిచిన ముందు ఆ దైవబలం కావాలని మీరిద్దరూ మర్చిపోతున్నారు. ఆ దైవ కటాక్షం ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈశ్వర, పరమేశ్వర, పరంధామ. గోవిందా, ఈ ఇద్దరు పిచ్చి వాళ్ళ మధ్య నేను చేస్తున్నారా తండ్రి?